హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటో చూసారు కదా థంబ్‌నెయిల్. మటన్ కీమా. చాలా బేసిక్ పద్ధతిలో నేను చేస్తాను. ఇది డెలివరీ అయిన తర్వాత లేడీస్ తింటారు కదా! అది కాదండి. ఎవరైనా చేసుకోవచ్చు ఇది. సో, లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకెళ్ళిపోదాం. సో, దీన్నైతే మనం కుక్కర్‌లో అయితే చేయబోతున్నాం. దీనికోసం నేను హాఫ్ కేజీ మటన్ కీమానైతే ఫ్రెష్‌గా కడిగేసి ఉంచుకున్నాను. అలాగే ఇందులో నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు కూడా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. కుక్కర్‌లో చేస్తున్నాను కాబట్టి ఒక్క 4 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఇది నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చు. నువ్వుల నూనెతో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను మామూలు రిఫైన్డ్ ఆయిల్ తోటే చేసేస్తున్నాను. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని అయితే వేసుకుందాం. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకుందామండి. సో, ఇవన్నీ బాగా మనం మగ్గించుకోవాలి. సో, ఇందులో నేను దాల్చిన చెక్క ఒకటి, అలాగే 3 లవంగాలు ఒకటి, అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత మనం ఇందులో బిర్యానీ ఆకు ఉంటుంది కదా! బిర్యానీ ఆకు ఒక 2 వేసేసుకుందాం. సో, ఇవేనండి మన మసాలాలు. సో, ఇవి బాగా వేయించుకోవాలి మనం. సో, ఒక్క టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇంట్లో తయారు చేసిందండి. సో, మీరు ప్యాకెట్స్‌లో వేసుకున్నా పర్వాలేదు. ఒక్క టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోవాలండి మనం. కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకొని ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకుంటే మీకు కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో, ఇప్పుడు ఇందులో మనం మటన్ కీమానైతే యాడ్ చేసేసుకుందాం. సో, మొత్తం అంతా యాడ్ చేసేసుకుందామండి. సో, చాలా హెల్తీ ఫుడ్ ఇది. నేను మటన్ కన్నా మటన్ కీమానే ఎక్కువగా ఇష్టంగా తింటాను. సో, బాగా కలిపేసుకున్నాం కదా! సో, దీన్ని కొంచెం మనం మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందామండి. సో, ఒక్క 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. సో, వాటర్ అనేది కొంచెం మనకి పైకి తేలుతుంది. సో, అప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందామండి. సో, దీన్ని మనం ఒక్క కుక్కర్‌లోనే కాకుండా మనం బాండీలో కూడా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం 4 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసుకుందామండి. మీరు సఫిషియెంట్‌గా మీరు తినేదాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కాబట్టి కారం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, బాగుంటుంది. సో, 4 టేబుల్ స్పూన్స్ అనేది చాలా మంచిది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా యాడ్ చేసుకుందామండి. ఉప్పు మీకు కావాలనుకుంటే తర్వాత కూడా కొంచెం తగ్గినా పర్వాలేదండి. ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. సో, ఉప్పు, కారం కూడా మటన్ కీమాకి బాగా అంటుకునేలాగా మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందామండి. ఒక్క 5 నిమిషాలు ఉడికించుకుంటే మూత పెట్టుకొని ఆ ఉప్పు, కారం అనేది ముక్కకి బాగా పట్టుకుంటుంది. సో, ఒక్కసారి బాగా కలిపేసుకుందాం. సో, ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటే బాగా మగ్గుతాయి. కూర కూడా ఉడికిపోతుంది దానితోటి. సో, టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకున్నాం కదా! సో, ఇప్పుడు ఇందులో మనం ఒక్క గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. అంచనా లేదండి, మీ మటన్ కీమాని బట్టి ఆ వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో, వాటర్ అంతా యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక విజిల్ 7-8 వరకు విజిల్స్ పెట్టుకోవాలండి. విజిల్స్ అయ్యాక చూసారా కొంచెం అంతా దగ్గర పడిపోయింది. ఇంకా కొంచెం దగ్గర పడిపోతే బాగోదు కాబట్టి ఇలాగుంటే సరిపోతుందండి. ఇది చపాతీలోకి బాగుంటుంది, పుల్కాలోకి కూడా బాగుంటుంది. దీన్ని నేను కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నాను. సో, నేను తింటున్న వీడియో బయట కూడా నేను మీకు పంపిస్తున్నాను చూడండి. సో, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.